హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను చదువుకున్న పాఠశాల. మా చిన్ననాటి గుర్తులు వచ్చినప్పుడల్లా గుర్తొస్తూనే ఉంటాయి. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో మంచి గ్రౌండ్ ఉండేది. గ్రౌండ్ కూడా మంచి ట్రాక్. మేము రోజు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి చక్కగా వాకింగ్ చేసుకొని మా డ్యూటీకి మేము వెళ్తాం. ఇదంతా గ్రౌండ్ ఇంచుమించు 4 ఎకరాల్లో ఉంది అన్నమాట గ్రౌండ్. ఈ గ్రౌండ్లో చాలామంది వాకింగ్ వస్తారు. అసలు విషయం ఏంటంటే ఈ పాఠశాలలో మేము ఒకప్పుడు చదువుకున్న రోజుల్లో ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కలిగిన టీచర్స్ ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు. అలాగే క్లియర్ కమ్యూనికేషన్. ఒక విద్యార్థి బాగుపడాలంటే ఉపాధ్యాయుడు చెప్పే మాటలను విని గ్రహించి దాన్ని పాటిస్తే ఒక ఉన్నతమైన స్థానానికి ఏ వ్యక్తిమైనా వెళ్తాడనమాట. ఆనాడు ఈనాడైనా సరే ఒక ఉపాధ్యాయుడు తన జీవితం మొత్తం రకరకాల ప్రతి విద్యార్థిని తన యొక్క విద్యార్థి యొక్క మానసిక ప్రగతిని గుర్తుంచుకొని ఏ విధంగా విద్యార్థిని చదివించాలి, ఏ విధంగా చెప్తే ఆ విద్యార్థి అభివృద్ధి చెందుతాడని ప్రతి విషయాన్ని తెలుసుకొని విద్యార్థి యొక్క మానసిక స్థాయికి తగ్గట్టుగా విద్యాబోధన చేస్తాడనమాట. అలాగే ఒక విద్యార్థి బాగుపడాలన్నా, అలాగే మంచి అభివృద్ధిలో చెందాలన్నా చెడిపోవడానికి కారణమైన ఉపాధ్యాయులు అంటారు, కానీ ఉపాధ్యాయులది కాదమ్మా, అది పేరెంట్స్దే. చిన్న వయసులోనే మొబైల్ ఫోన్ ఇవ్వడం వాళ్ళకి. మొబైల్ ఇస్తే ఏం చదువుతాడు ఈ రోజుల్లో చెప్పండి? ఒకప్పుడు మనకు మొబైల్ ఫోన్ లేదు. సార్లు ఏం చెప్తారా, తోటి ఫ్రెండ్స్ ఏం చెప్తారా, చక్కగా వాళ్ళతో కూర్చొని నేర్చుకునేవాళ్ళు అనమాట. అలాగే ఇంటికి వెళ్ళగానే పెద్దలు హాయిగా చక్కగా చెప్తుంటే ఏదో ఒక స్టోరీ మేము విని దాన్ని గ్రహిస్తూ మోరల్ వాల్యూస్ తెలిసేవి. ఇప్పుడు ఏంటంటే స్కూల్కి వస్తున్నాడు పిల్లవాడు, ప్రతి విషయంలో కూడా గర్వం, హోంవర్క్ చేయడు. సార్లు ఏమైనా అంటే, మాస్టర్లు ఏమైనా తిడితే నా పిల్లోని తిడతారా, మా పిల్లోని కొడతారా అని పేరెంట్స్ వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల ఎవరు చెడిపోతున్నారంటే పిల్లవాడు చెడిపోతున్నాడు. కాబట్టి నేటి సమాజంలో ఒకప్పుడైతే 4-3 పిల్లలు ఉండేవారు. నేటి సమాజంలో 1 లేదా 2 పిల్లలు ఉన్నారు. కాబట్టి అతి గారాభం వల్ల పిల్లలు అభివృద్ధి కుంటిపడుతుందన్నమాట. గారాభం ఏ విషయంలో చేయాలంటే తినడంలో కానీ, మంచి వస్తువులు కొనుక్కోవడంలో కానీ, బట్టలు వేసుకోవడంలో కానీ, ఇటువంటి విషయంలో గారాభం చేసినా పర్లేదు, కానీ చదువు విషయంలో కూడా గారాభం చేయకూడదు. మనం ఎప్పుడైతే చదువు విషయంలో గారాభం చేస్తామో ఆ విద్యార్థి ఎప్పుడు కూడా అభివృద్ధి చెందడు. మా నాన్న ఇస్తున్నాడు కదా, నాకేం కావాల్సింది ప్రతిదీ మా నాన్న సమకూరుస్తున్నాడు కదా, నాకు బట్టలు కావాలంటే బట్టలు, బండి కావాలంటే బండి, లేకపోతే సైకిల్ కావాలంటే సైకిల్, ఏ వస్తువైనా నువ్వు సమకూరుస్తున్నావు. అలాగే చదువు విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి. ఒకవేళ విద్యార్థి చదవకపోతే, సార్ మా పిల్లోనికి ఒక చిన్న దెబ్బలేసి అయినా చదివించండి సార్ అని ఒక భయం అంటే కొంచెం వర్క్ చేయకపోతే కొడతారనే భయాన్ని విద్యార్థిని కల్పించేటటువంటి ఉండాలన్నమాట. కనీస భయం లేకుండా విద్యార్థి ఎలా అభివృద్ధి చెందుతాడు? కాబట్టి పాఠశాలలో ఉండేది నిజమైన దేవుళ్ళు. కాబట్టి ఆ దేవుళ్ళ మాటలు మనం గౌరవించాలి. ఆ దేవుళ్ళని మనం ఆరాధించకపోయినా పర్లేదు, కానీ అవమానపరిచేలా మాట్లాడకూడదు. ఇదే పాఠశాల చదువుకున్న వాళ్ళు అనేక మంది ఉపాధ్యాయులు ఏదైతే చెప్పారో అది చెప్పింది విని గ్రహించుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన దాంట్లో నేను ఒకడిని ఉన్నానన్నమాట. కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు, సార్ల మీద కామెంట్ చేయడం, ఇటువంటి రకరకాల మాటలు చెప్పడం, అటువంటి మంచి విధానం కాదనమాట. మనం ఉన్న దాంట్లో మన సార్లు ఏం చెప్తారో ఆ మాటలు గ్రహించి చక్కగా పాటిస్తే ఒక ఉన్నతమైన స్థానానికి మనం వెళతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ ఎవరైనా ఉన్నారంటే మన ఉపాధ్యాయులు ఏం చెప్పినా సరే వాళ్ళకు ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి విద్యార్థి కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆశపడుతూ ఆ ప్రతి విషయంలో కూడా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి నిజమైన దేవుణ్ణి మనం గౌరవిద్దాం. వాళ్ళతో పాటు మన పిల్లలను కూడా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనం ఆశిద్దాం. విద్య గురించి
చక్కటి ఒక పద్యం ఉందన్నమాట. గురువు పలుకులల్ల గురుతుగా గమనించి హృదయమందు పదిలపరచుకొనుము, చిన్ననాటి గుర్తు చిత్తము వీడదు, తెలిసి మెలగ మేలు తెలుగు బాల, తెలిసి మెలగ మేలు తెలుగు బాల. చూడండి ఎంతటి అర్థం ఉందో ఈ పద్యంలో. ఏంటంటే గురువు పలుకులల్ల గుర్తుగా గమనించి, గురువు ఏం చెప్పినా మనం గమనిస్తూ పాటిస్తూ ఉంటే ఒక మంచి స్థానానికి వెళ్తాం. హృదయమందు పదిలపరుచుకోను, హృదయంలో ఏం చేసుకోవాలంటే మనం పదిలపరుచుకోవాలి. ఆ సార్లు ఏం చెప్తారో గమనించి పదిలపరుచుకుంటే ఒక మంచి స్థానానికి వెళ్తారన్నమాట. చిన్ననాటి గుర్తులు అంటే నువ్వు చదివే ప్రతి చదువు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది అనమాట, ఒక అభివృద్ధి పదంలో ఉంటుంది. కాబట్టి మనం ప్రతి విషయం అందు మనం చక్కటి చదువు కలగాలి. ఎవరైతే ఈ 100 ఏళ్ల జీవితంలో 25 సంవత్సరాలు చదువు మీద పెడతారో వాళ్ళు మంచి అభివృద్ధి సాధిస్తారు. ఒక కొంత స్టేజ్ వచ్చాక కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఇంకా మాకు ఆ విద్యార్థి అహం పెరిగిపోతే ఇంకేం చేయలేం మనం. కాబట్టి ప్రతి వ్యక్తి 25 సంవత్సరాలు చదువు మీద ధ్యాస పెట్టాలి. తర్వాత ఆ 75 సంవత్సరాల జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. చదువు అంటే జ్ఞానాన్ని సంపాదించడం, అది ఉద్యోగమా వ్యాపారమా రకరకాల బిజినెస్లా అన్నిటికి సంబంధించింది. కావాల్సింది ఒకే ఒక ఆయుధం, వజ్రాయుధం లాంటిది చదువు మాత్రమే. థ్యాంక్ యూ.